కాదు వంశీ గారు పదే పదే మళ్ళీ మనం జంతు కొవ్వు ఒక నిమిషం కిషన్ గారు సంస్థ గురించి అక్క ఒక నిమిషం అక్క హెరిటేజ్ సంస్థలో ఇలాంటి కొవ్వు కలిసిందంటే ఒప్పుకుంటారా హెరిటేజ్ ప్రూవ్ చేయరు కదా అంత వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి మాట్లాడేటప్పుడు ప్రూవ్ చేసి మాట్లాడే ప్రూఫ్ పెట్టుకొని మాట్లాడే అర్హత లేదా మీకు స్థాయిలో ఉండే వ్యక్తి నేను ఇందాక నేను చెప్పే దౌర్భాగ్యం నేను బాధపడే విషయం ఇదే అన్నా ఒక తెలుగుదేశం పార్టీలో లీడర్లు ఎలా ఉన్నారంటే అన్న ఒక్క నిమిషం నేను మాట్లాడేదండి తెలుగుదేశం పార్టీలో లీడర్లు ఎలా ఉన్నారంటే అన్న మన నాయకుడు మన వెంకటేశ్వర స్వామి గొప్ప అన్న మన నాయకుడు కాదన్న గొప్ప ఫస్ట్ మన దేవుడికి మనం మర్యాద ఇవ్వాలి మన పుట్టుకకు మనం మర్యాద ఇవ్వాలి మన పుట్టుకకు మర్యాద నేను ఈరోజు చెప్తున్నానన్నా సరే అన్న మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా నేను ఈరోజు చెప్తున్నాను వంశీ గారు ఒక మాట నా మాట నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కంటే ముందు ఒక హిందూ పుట్టుకు పుట్టాను నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి చట్టపరంగా తన చర్యలు తను తీసుకుంటారు అలాగే ఆ విషయంలో మా నాలిక ఒక వంతు కూడా రాదు మేము అంత మరి గౌరవం ఇస్తాం స్వామికి మా ఇంట్లో సంతకం పెట్టకపోతే ఎందుకు మాట్లాడలేదు కొడాలని తిరుపతి కూడా నీ అమ్మ మొగుడా అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనాదరణ రిపోర్ట్ చేసుకొని మాట్లాడతారా ఒక నిమిషం ఆగండి కిషన్ గారు ఓకే ఇప్పటి వరకు మీ ఇద్దరు మీకున్న డౌట్స్ మీరు మాట్లాడారు సత్యమూర్తి గారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు ఇక్కడ నేను 2 విషయాలు చెప్తానండి లడ్డూలో కల్తీ కలిసిందా లేదా అనేది అసలు దాని గురించి మాట్లాడటమే చాలా ఇబ్బందిగా ఉంది అనేది నేను డే 1 నుంచి 15 నెలల క్రితం నుంచి నేను గతంలో ఇంకొక మీడియాలో పనిచేసినప్పుడు కూడా దాని గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే దేవదేవుణ్ణి నమ్మే వ్యక్తులుగా వెంకటేశ్వర స్వామి నేల మీద ఉన్నాడు అని మనం భావిస్తాం కాబట్టి ఆ విషయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది అది కాస్త జంతు కొవ్వు ఉంది లేబాస్ అనే ఒక టాయిలెట్లో వాడే లాంటి కెమికల్ ఉంది పదే మనం టాయిలెట్ అని తీసుకురావడం అలాగే ఈ రిపోర్ట్ చూసిన తర్వాత లడ్డు కన్నీరు పెడుతున్నట్టు వకుళాదేవి కన్నీరు పెడుతున్నట్లు వస్తున్న వీడియోలు ఇవన్నీ పూర్తిగా అంటే ఈ 2 పార్టీలో లేదంటే 2 వ్యక్తులో కాదు కదండి వెంకటేశ్వర స్వామి అంటే బట్ జరుగుతున్న చర్చ ఏంటి అలాగే ఇది కాస్త హెరిటేజ్ మీదకి చుట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి హెరిటేజ్లో కూడా ఎంతోమంది వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులు పొద్దున్నే పని చేసుకొని ఎన్ని గంటల కంటే 2 గంటలే లేస్తే కానీ పని చేయలేరు అలాంటి వాళ్ళందరూ కష్టపడి దాని పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్న దాని మీద ఒక ముద్ర వేయడానికి జరుగుతున్న కుట్ర అది కుట్ర